నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా రాజీవ్ గాంధీ 80వ జయంతి ఘనంగా వేడుకలు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. 5 లక్షల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం. తమిళనాడుకు చెందిన 2 అరెస్టులు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా 185వ ఫోటోగ్రఫీ డే దినోత్సవ వేడుకలు. ఆడపిల్లలకు భద్రత అనేది కేవలం ఆలోచన కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. పాణ్యం ఎమ్మెల్యే గారు చరితారెడ్డి. విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. జమ్మూ కాశ్మీర్లోని బారాములాలో భూకంపం. ఇక వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నేలపై వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం కోసం ఒక భూపాలపల్లి జిల్లానే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతినిత్యం వస్తూ జరిగింది. మరి ఈ సందర్భంలో ముఖ్యంగా వారు ఈ భక్తులకు ఇబ్బంది జరగడం కోసం ఒకటి హోటల్ గురించి అడిగారు, అంటే వసతి, రెండవది వసతి. ఈ రెండింటిని కూడా మొదటిసారి వచ్చినాం. మరి మీ అభిమాన నాయకులు కోరిక తీర్చకపోతే నాది కూడా తప్పదు కాబట్టి అది కూడా లక్ష్మీనరసింహస్వామి తప్పకుండా ఆ అధికారులు వచ్చి ఇక్కడ వసతి ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు తక్షణమే ఏర్పాటు చేసి కోసం వచ్చేటువంటి వారం రోజులు దాన్ని ఎస్టిమేట్ చేసి ఎంత అవసరం ఉంటే అంత మంజూరు ఇచ్చి ఆ యొక్క వసతి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాం. అలాగే భోజనానికి సంబంధించి కూడా ఎక్కడో కుటుంబాలు పోకుండా కూడా దానికి హరిత రెస్టారెంట్ కూడా అది కూడా ఏర్పాటు చేస్తామని అందరికీ సవ్యంగా విజ్ఞప్తి చేస్తూ, రెండవది మరి టూరిజం శాఖ మంత్రి ఇక్కడికి వచ్చిన టూరిజంతో పాటుగా వాస్తవంగా టూరిజం అంటే ఈ రోజున ఏమీ లేనటువంటి కేవలం ఇసుక మాత్రమే ఉన్నటువంటి ప్రపంచంలో దుబాయ్ కావచ్చు, సింగపూర్ కూడా ప్రపంచానికి పర్యటన వస్తూ ఉంటాయి. కానీ మన దేశానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క ప్రాధాన్యత. జాతీయ రహదారిపై సుమారు 5 లక్షల రూపాయల విలువైన గంజాయి పోలీసులు పట్టుకున్నారు. 2 వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. రాముడు పూజకి అదే అన్నీ మొత్తం
ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం 4 o'clock NH-16 మీద మాబీ ఫంక్షన్ హాల్ దగ్గరలో వేరే రాజారాం సిఐ గారు వాళ్ళ ఎస్ఐ మనోహర్ వాళ్ళ సిబ్బంది వైజాగ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని చెక్ చేస్తుండగా అందులో ఒక వెహికల్ ఆపి చెక్ చేయగా అందులో 2 వ్యక్తులు తమిళనాడుకు చెందిన వాళ్ళు ఉన్నారు. లారీ లోపల ఐటమ్ చెక్ చేయగా 100 kg గంజాయి విశాఖ ఏజెన్సీ నుంచి కలెక్ట్ చేసుకొని వాళ్ళ రాష్ట్రానికి తీసుకెళ్తున్నట్టుగా విచారణలో తేలింది. అందులో భాగంగా వాళ్ళిద్దరు మురుమత్తు ఆరుముఖం అండ్ వేల్ మురుగన్ వీళ్ళిద్దరిని కూడా కస్టడీకి తీసుకొని వాళ్ళ లారీ ఏదైతే ఉందో గంజాయి ట్రాన్స్పోర్ట్ వాడిన TN 88B5961 లారీని కూడా స్వాధీనం చేసుకున్నాము. విచారించగా వాళ్ళు వెస్ట్ బెంగాల్కి వెళ్ళి లారీ అన్లోడ్ చేసుకొని రిటర్న్లో విశాఖ ఏజెన్సీలో ఒక వ్యక్తి పరిచయం ద్వారా 100 kg గంజాయి 4 లక్షల రూపాయలు కొనుక్కొని వాళ్ళ రాష్ట్రానికి తీసుకెళ్ళి సేలం జిల్లా వాళ్ళ ప్రాంతంలో విడివిడిగా సుమారు 10 లక్షల రూపాయలకి అమ్మేదానికి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అదంతా కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళని కస్టడీ తీసుకొని అరెస్ట్ చేసి మా సిఐ గారు డిమాండ్ సరిపోతేనని అయితే వీళ్ళు ఆల్రెడీ ఇందులో వేలుమురుగన్ మీద గంజాయి కేసు NDPS యాక్ట్ వాళ్ళ రాష్ట్రంలో కేసు నమోదైంది ఆల్రెడీ. వీళ్ళిద్దరు కూడా దగ్గర బంధువులే. ముత్తు ఆరుమురుగన్ అనే తంది లారీ డ్రైవర్ ఇతను. వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్గా వచ్చేసి గంజాయి గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసుకుని అమ్మడం కోసం వీళ్ళతో కూడా పట్టుకున్నాం. దీన్ని విచారిస్తున్నాం. వీళ్ళకి ఎవరైతే అన్నారో అది కూడా మాకు సమాచారం ఉంది. దానికి కూడా టీం పంపించడం జరిగింది. మా సిఐ ఒక టీం పంపించున్నారు. వారిని కూడా పట్టుకుంటాము. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతాం. అలాగే లారీ కూడా కోర్టుకి పంపిస్తాం. ఇట్లా 10 లక్షలు అందరికీ వెహికల్ ఎక్కడి నుంచి వస్తుంది రవాణా ఏరియా విశాఖ ఏజెన్సీ విశాఖ తమిళనాడు 100 kg. ఈ గుడ్ వర్క్ చేసినందుకు మా ఎస్పీ గారు మా సిఐ గారిని SI గారిని మా సిబ్బందిని సరైన రివార్డు ఇస్తానని చెప్పేసి అభినందించడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు జనవరి నుంచి రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు మనం 7 కేసులు నమోదు చేశాము. ఓన్లీ గంజాయి 7 కేసులు నమోదు చేసి 22 మంది సంబంధిత ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుండి 30 లక్షల రూపాయల వరకు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేజీ వచ్చేసి 506 కేజీలు 506 కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు వరకు. సో ప్రతి రోజు కూడా సర్ప్రైజ్గా మన ఏరియాలో ఎక్కడైతే ఇట్లా గంజాయి మత పదార్థాలు ఎవరైనా ఉన్నా కానీ మా కొత్తగా రిపోర్ట్ చేసిన సిఐ వేరే గౌడు వాళ్ళ SI గారు సిబ్బంది కూడా గైడ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళ మీద చట్టపరమైన కఠిన చర్యలు మాత్రం తీసుకుంటాం. మా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని అలర్ట్ చేసి మాకు డైరెక్షన్ ఇచ్చి ఆదేశాల మేరకు మేము ఈ విధంగా చేయడం జరిగింది. ఇది మంచి వర్క్. ఇదే విధంగా కంటిన్యూ చేసి ఈ మత్తు పదార్థాలు ఈ గంజాయి మీద కూడా సారాయి కానీ మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటాం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గోదావరి కనిలో GM ఆఫీస్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారావు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసించారు. రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా వారి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేట్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
తమ్ముడు ఏది లేదు అడిగి అడిగి ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరి యొక్క జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన రామగుండం బుద్ధిబిడ్డ ఎమ్మెల్యే ప్రజా సేవకుడు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దివంగత మహానేత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ పుట్టినరోజు సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా వారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఈ దేశం కొరకు త్యాగం చేసినటువంటి కుటుంబాలు గాంధీ కుటుంబాలు. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు అమరులై దేశాన్ని అలా అగ్రభాగాన నిలబెట్టిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు. కంప్యూటర్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈరోజు అగ్రస్థాయిలో ఉండి మనమందరం కూడా ప్రపంచ దేశాలకు పోటీగా పోతున్నామంటే దానికి నిదర్శనం రాజీవ్ గాంధీ గారు. పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి రోటీ కపడా ఆర్ మకాన్ నినాదాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ భారతదేశంలో అమలు చేస్తున్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు, విద్య, వైద్యం, అనేక సంక్షేమాలు తెచ్చిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు. మరి వారి బాటలు నడుస్తూ ఈరోజు కూడా తెలంగాణలో గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సంక్షేమాలు తీసుకొస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ రావాలని ఉద్యమిస్తే సోనియమ్మ, రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి మనందరికీ తెలంగాణ ఇచ్చి రాజీవ్ గాంధీ గారి బాటలో వారి యొక్క ధైర్యాన్ని, ఔన్నన్ని, మన పట్ల ఉన్న ప్రేమ అనుబంధాన్ని చూపించిన చరిత్ర గాంధీ కుటుంబాన్ని. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మరి రాజీవ్ గాంధీ గారు చూపించిన బాటలో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన 6 గ్యారంటీలు 5 పూర్తి చేసినాం, 6 పూర్తి చేసినాం. రైతు రుణమాఫీ చేసినాం. చాలామంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రైతు రుణమాఫీ కాలేదని. ఎవరైతే రుణం మాఫీ చేయకుండా 10 సంవత్సరాల కాలయాపన చేసి కేవలం 28 కోట్లు అర్హులున్న వారికి గురికి వడ్డీ రూపంలో ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తే ఇలా రాలేదని చెప్పి బుకాయింపు మాటలు చేసి రైతులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ప్రారంభించింది 15 ఆగస్టు నుంచి 2 లక్షలు ప్రారంభిస్తామని చెప్పారు. ఇంకా పూర్తి కాలే. ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వారందరికి కూడా ప్రతి ఒక్క రైతు బంధువుకు చెప్తా ఉన్నా, మీ ద్వారా ఆ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అయ్యే వరకు ఈ రుణమాఫీ ఉంటుంది. ఇలా రైతులు అధైర్యపడవద్దు. ఎవరైతే టీఆర్ఎస్ వాళ్ళు ఉనికి చాపించుకోవడానికి, బీజేపీలో మమకం అవ్వడానికి చీకటి చాటున ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు చీకటిమయం చేసి ఈరోజు వారి యొక్క సులాభం కొరకి మరి నష్టం చేయాలనుకుంటున్నటువంటి ఒక కుట్రను భగ్నం చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా రాజీవ్ గాంధీ ఆలోచనలను తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీతో సహకరించాలి. ప్రతి ఒక్క పేదవాడు రైతు బంధు అన్ని రకాలుగా
లాభం చేసే కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా రామగుండం నియోజకవర్గాన్ని ఈరోజు అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలో మరి మా నాయకుడు శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రిగా, మరి మా శాసనసభ్యులు, అదే మాదిరిగా మా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి సహకారంతో రామగుండంలో త్వరలో అత్యద్భుతంగా తీర్చిదిద్దే సమయం దగ్గర పడ్డది. రేపు మాపో మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం. చేతి గుర్తుకు ఓటు వేస్తే భస్మసుర హస్తమైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గత బీఆర్ఎస్ పార్టీ అవినీతిమయమైందని, ప్రస్తుతం ప్రజలు చేతి గుర్తుకు ఓటేస్తే భస్మసుర హస్తమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. राजाय प्रदत्य सागिने नमः वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीं स्मरामि ఆ చేయి గుర్తు మీద వస్తే చేస్తే ఆ చేయే భస్మాసుర వస్తంగా మారింది తెలంగాణలో. ఒకసారి అధికారాన్ని రాగానే ఇప్పుడు దోసుకుడు స్టార్ట్ అయ్యింది. 6 గ్యారెంటీల విషయంలో చర్చనే లేదు. ఇక 6 గ్యారెంటీల విషయంలో కూర్చొని రుణమాఫీ చేస్తామంటున్నారు. నేను మళ్ళీ విజ్ఞప్తి డిమాండ్ చేస్తున్నాను, రుణమాఫీ విషయంలో మీరు శ్వేతపత్రం పెట్టండి. ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి ఈ 10 సంవత్సరాలు? ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి? బ్యాంకు లెక్కేంది, మీ లెక్కేంది? మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏంది, ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీ ఏంది, ఇప్పుడు చేస్తున్నది? ఇదే కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ పేరు చెప్పుకొని, అంతకు ఇంద్రమ్మ పేరు చెప్పి కుంభముచ్చారు. ఇప్పుడు సోనియమ్మ స్టార్ట్ చేసారు. ఇక సోనియమ్మ పేరు చెప్పి సోనియమ్మ బర్త్డే సందర్భంగా 40,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేస్తాం రుణాలు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ చెప్పిందే ఇది. సోనియమ్మ బర్త్డే చెప్పండి, సోనియమ్మ బర్త్డే అయిపోయింది. మరి 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలి కదా శాసనసభలో. ఎంత పెట్టారు? 27,000 కోట్ల రూపాయలు పెట్టారు. సరే, 27,000 కోట్ల రూపాయలు పెట్టారు. మరి ఖర్చు పెట్టింది ఎంత అంటే 16,000 కోట్ల రూపాయలు అంటున్నారు. అంటే అర్థపర్థం లేకుండా, అందుబందులు లేకుండా, ఓదానికి కూడా సంబంధం లేకుండా, ఒక నాయకుడు ఒక రకంగా, ఇంకో నాయకుడు ఇంకో రకంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. 70% మందికి రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు చాలామంది రైతులు అనారోగ్యరీత్యా అప్పుల పాలై చనిపోయారు. వారు కూడా లోన్ తీసుకున్నారు. నిన్న మల్యాల మండలంలో ఒక గ్రామానికి ఒక పేద వ్యక్తి చనిపోయాడని పోతే వాళ్ళ భార్య చెప్తున్నది, సార్ 2 లక్షల రుణమాఫీ చేస్తానని చేయలేదు, మా భర్త చనిపోయింది. వాళ్ళ నిన్న పోయి అడిగితే మీ భర్త చనిపోయింది కదా, రుణమాఫీ చేయమంటారు. వాళ్ళు చనిపోతే భార్యకు ఒత్తిడి కదా.
మొత్తం విడుదల చేయమంటే దాని మీద ఏం లేదు. మళ్ళీ విమర్శకు ప్రతి విమర్శనే, సమాధానం లేదు వాళ్ళ కదా. విమర్శకు ప్రతి విమర్శనే. కేసీఆర్ వచ్చేమో ₹1,00,000 రుణం చేస్తాను మొత్తం నట్టేట ముచ్చిపోయింది. ఆయన ఏ తర్వాత పోటీగాడు మునగాడు ఏ కావాల్సి అని చెప్పి పాపం రైతులు కట్టకుండా అసలుకు వడ్డీకి మిత్తికి మిత్తాయి ఇవాళ వాళ్ళకు తడిసిపోబడైపోయింది. ఇక వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చే కేసీఆర్ 2 లక్షలు చేస్తామని చెప్పండి. దాన్ని చూసి మళ్ళీ వీలు కట్టకుండా అయిపోయారు. వాళ్ళు కట్టితే ఇప్పుడు చక్రవడ్డీ కట్టాల్సి వస్తుంది. అది వడ్డీల ప్రభుత్వం, ఇది చక్రవడ్డీల ప్రభుత్వం. అధికారం చేపట్టి 9 నెలలు అయింది. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థికి 32,000 రూపాయలు బాకీ ఉన్నారు. 32,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ యువకునికి కాంగ్రెస్ పార్టీ బకాయి ఉన్నది. ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క మహిళకు ₹1,00,000 బాకీ ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ. ఇంకా స్కూటీ కలపలేదండి ఇంకా. కాబట్టి ఇవన్నీ కూడా వీటిపై చర్చ జరగాలి. ఈ పార్టీ ఆ పార్టీలో విలీనమవుతుందా, ఆ పార్టీ దాంతో అయ్యేదని చెప్పారు. ప్రజలు పడుచుకుంటున్నారు దాని గురించి. ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఏ ప్రజలు దాని గురించి పడుచుకుంటే ప్రజలు కావాల్సింది మేము ఇబ్బందులో కష్టాలు ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే ఈ పార్టీకి ఓటేస్తే ఇది బస్మాసులు వస్తలేక అయిపోయింది మా పరిస్థితి. ఇంత కేసీఆర్ కొడుకు లెక్కనే అంతా సేమ్ మాఫియా. ఈ ల్యాండ్లు కబ్జా చేసుకోవడానికి రైతులను పేద ప్రజలను వాళ్ళను మభ్యపెట్టి తక్కువ రేట్లకు ల్యాండ్లు కొనుక్కొని ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి ల్యాండ్స్ డిమాండ్ రావడానికి ఒక ప్రత్యేకంగా ఒక నాయకుడు నియమించారు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కుటుంబం దోచుకున్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సేమ్ నాయకులు దోచుకుంటున్నారు. మరి 2 పార్టీలు సేమ్, అది కుటుంబ పార్టీ, ఇది కుటుంబ పార్టీ. అది అవినీతి పార్టీ, ఇది అవినీతి పార్టీ. జస్ట్ మిస్తానా లేకుంటే ప్రభుత్వం ఆదాయం. అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కైలాసపట్నం అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 4 విద్యార్థులు మృతి చెందారు. మరో 4 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. 27 మంది అస్వస్థతకు గురి కావడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు ఫుడ్ పాయిజన్ పై హోంమంత్రి అనిత ఆరా విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ఇంకా ముందుకెళ్ళి అంటే ఏది అనుకుంటుందో ఆయన కైలాస్ పట్నంలో వేసుకోండి సార్. ఇప్పుడే వస్తాం. అనకాపల్లి జిల్లా కోటౌరట్ల ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు దీనిపై విచారణకు ఆదేశించారు. విద్యార్థుల మరణాలకు కారణమైన వారిని అరెస్టు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. విశాఖపట్నం 93 మంది పిల్లలు, ఒక అతను చర్చి పేరుతో వాళ్ళు ఇచ్చేసి దగ్గర ఆర్ఫన్స్ ని, పేదవాళ్ళని ఒక 93 మంది చేర్పించారు. సరి అయిన శ్రద్ధ తీసుకోకుండా ఒక డిన్నర్ పెట్టి పేరెంట్స్ కూడా పిలిచి వాళ్ళకి సరైన భోజనం అంటే మామూలుగా చెక్ చేసుకోకుండా అందరూ 4 చనిపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా బాధ్యత తీసుకునే బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎవరైనా సరే తప్పులు చేసి చనిపోవడానికి వీలు లేదు. అందుకే నేను చెప్పాను, ఇమ్మీడియట్ గా హాస్టల్ ని క్లోజ్ చేసి, ఆ స్కూల్ ని క్లోజ్ చేసి, ఆ పిల్లల్ని వేరే స్కూల్లో చేర్పించి ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా, రాష్ట్ర ప్రజానికానికి హామీ ఇస్తున్నా. ఎవరైతే బాధ్యత రాహిత్యంగా పనిచేశారో ఇమ్మీడియట్ కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, అరెస్ట్ చేయమని. ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపు ఇంకొకటి ఏదైనా చేయాలంటే 2 సార్లు ఆలోచిస్తారు. నెగ్లిజెన్స్ కూడా చాలా బాధ. అందుకే అరెస్ట్ చేసి ఏం జరిగింది అన్ని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చాను. చనిపోయిన పిల్లలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం. వాళ్ళందరి ఆరోగ్యం బాగుపడే వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టి బెస్ట్ వైద్యాన్ని ఇచ్చి మళ్ళా వాళ్ళు బాగా కోలుకున్న తర్వాత ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేస్తాం. వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తాను. కానీ మళ్లీ చెప్తున్నా, బాధ్యత తీసుకుంటాం. తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.